ఒకసారి కృష్ణుడు మరియు అర్జునుడు భూలోకంలో సంచరిస్తున్నారు. రాజద్వారం దగ్గర ఒక ముసలి బిచ్చగత్తె చేతులు చాచి భిక్ష అడుగుతోంది. అప్పుడే బయటకు వచ్చిన రాజు కోపంతో ఆమెను కాలితో తన్ని ఆమె చేతిలోని భిక్షపాత్రను విసిరేస్తాడు. ఆ దృశ్యం చూసిన కృష్ణుడు అర్జునుడిని చూసి, ఆ ఆవిడ ఇంటికి వెళ్ళి భిక్ష అడుగు అని అంటాడు. అర్జునుడు వెళ్ళి భిక్ష అడిగితే ఆ పేద ఆవిడ తాను తినబోయే కొద్దిపాటి అన్నాన్ని కూడా ప్రేమతో అర్జునుడికి పెడుతుంది. కాలం గడుస్తుంది. మళ్ళీ ఒకరోజు కృష్ణుడు మరియు అర్జునుడు భూలోకానికి వస్తారు. ఒక పెద్ద కోటలో బారసాల వేడుక జరుగుతోంది. ఉయ్యాలలో ఉన్న ఒక పసిపాప అర్జునుడిని చూసి, ఏమయ్యా, బాగున్నావా అని పలకరిస్తుంది. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో బయట ఒక జబ్బు పట్టిన కుక్క ఎంగిలి అన్నం తినబోతుంటే మిగతా కుక్కలు దానిని తరిమేస్తుంటాయి. అర్జునుడు సందేహంతో కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు, ఆ పసిపాప గత జన్మలో నీ ఆకలి తీర్చిన ఆ బిచ్చగత్తె. ఆమె పుణ్యం వల్ల రాజకుమారిగా పుట్టింది. ఆ జబ్బు పట్టిన కుక్క ఆమెను తన్నిన రాజే. తన పాపం వల్ల ఇలా అన్నం దొరక బాధపడుతున్నాడు. మనం చేసే మంచి చెడు ఎప్పటికైనా మనకే తిరిగి వస్తాయి.